కలుగునుగాక. మన ప్రభువును ప్రియరక్షకుడైన యేసు క్రీస్తు నామమున మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు. దేవుడు మరి మనకు సెలవిచ్చిన ప్రకారము ప్రతి మాటను మన జీవితాల్లో నెరవేర్చువారుగా ఉండాలి. ప్రభువైన యేసుక్రీస్తు వారు మరి లోకంలో వచ్చి ధర్మశాస్త్రాన్ని నెరవేర్చి మన యొక్క మరి పాపముల నిమిత్తం ఆయన పాప పరిహారార్థ బలిగా ఉన్నాడని దేవుడు మనకు సెలవిచ్చాడు. అయితే ధర్మశాస్త్రాన్ని నెరవేర్చినటువంటి దేవాది దేవుడు ఆయన ప్రియ కుమారుడు. అయితే మనము ఈ యొక్క మరి ఈరోజు దేవుని యొక్క మహాకృపను బట్టి మనం జీవించుచున్నాము. రెండవదిగా ఆయన చేసిన త్యాగానికి నిత్య జీవము మనకి దేవుడు అనుగ్రహించి ఉన్నాడు. కాబట్టి మరి ఈరోజు ఈ యొక్క మాటలు వింటున్నటువంటి వారు మనమందరము కూడా ఒక దర్శనం కలిగి ఉండాలని దేవుడు చదివిస్తున్నాడు. దర్శనం కలిగి ఉండుము అనేటువంటి అంశం మీద మనము మాట్లాడుతున్నాం. ప్రతి ఒక్కరూ ఒక దర్శనం కలిగి ఉండాలి. సామెతలు 22:18 చదివించాడు, నీ అంతరంగమందు వాటిని నిలుపుకొనుట ఎంతో మంచిది. నీ అంతరంగంలో వాటిని నిలుపుకోవాలి. అలాగే పోకుండా అవి నీ పెదవుల మీద ఉండనిము. అవి పోకుండా నీ పెదవుల మీద ఉండాలి. నీ అంతరంగంలో నిలుపుకోవాలి. అవి పోకుండా ఎప్పుడు నీ పెదవుల మీద ఆ మాటలు ఎప్పుడు ఉచ్చరిస్తూ ఉండాలి. బూతులైనను సురశక్తులైనను లోకంలో ఉన్న దాని దేనిని కూడా మనము మాట్లాడాలి. చాలా జాగ్రత్తగా ఉండాలి. చాలామంది చాలా రకాలుగా మరి మాట్లాడుతూ ఉంటారు, చేస్తూ ఉంటారు. కానీ మన నోటెంపడ పవిత్రమైనటువంటి మాటలు తప్ప ఈ లోకము మాట్లాడినట్టుగా మనము మాట్లాడకూడదని దేవుడు సెలవిస్తూ ఉన్నాడు. ఆమేన్, హల్లెలూయా. సామెతలు మరి 22:18 మనకి సెలవిచ్చిన ప్రకారము వాటిని అంతరంగంలో వాటిని నిలుపుకొనుట ఎంతో మంచిది. అంతరంగంలో ప్రతి వాక్యము మన అంతరంగంలో నింపుకొని వాటినే మన పెదాలం కూడా మనము పలకాలని దేవుడు సెలవిస్తున్నాడు. సామెతల గ్రంథము 28 అధ్యాయము 19 తన పొలము సేద్యము చేసుకొని వానికి కడుపు నిండా అన్నము దొరుకును. వ్యర్థమైన వాటిని అనుసరించు వారికి కలుగు పేదరికము ఇంత అంతా కాదు. చూడండి, ఎవరైతే మరి వ్యవసాయకుడు ఎలాగైతే మరి ఆయన కష్టపడి రాత్రి పగళ్ళు మరి అంతరంగంలో ఆయన పెట్టుకుని ఆ యొక్క మరి దీవెన కొరకు ఆశీర్వాదం కొరకు మళ్ళీ ఆ పంట కొరకు ఎదురు చూసినట్టుగా మనం కూడా ప్రతి మాటను మన అంతరంగంలో నిలుపుకున్నప్పుడు చూడండి, ఒక సేద్యగాడు తన పొలము సేద్యము చేసుకొని వానికి కడుపు నిండా అన్నము దొరుకుతుంది. మనం కూడా మరి దేవుని వెంబడించేటువంటి మనము, దేవుడితో ఉన్నటువంటి మనము, దేవుడి కార్యములు తెలిసినటువంటి మనము ఈ అద్భుత ఆశ్చర్య మహత్కార్యములన్నిటినీ కూడా మనము తెలుసుకుని మరి దాని ప్రకారము మనం నడుచుకోవాలని కోరుకుంటున్నాం. ఒక సేద్యము చేసేటువంటి ఒక వ్యవసాయకుడి వలె మనము రాత్రి పగళ్ళు మరి దేవుని యందు ప్రయాసపడాలని దేవుడు సెలవిస్తున్నాడు. మత్తయి సువార్త 25 అధ్యాయము 40 చూద్దాము. అందుకు రాజు మిక్కిలి అల్పమైన ఉన్న సహోదరులలో ఒకరికి మీరు చేసి తిరిగి కదా. చూడండి, బేదలను మనము కనికరించాలి. మిక్కిలి అల్పులైనటువంటి వారికి మనము సహాయం చేయాలి. తీద్దామండి ఈ మాట బైబిల్ నుంచి చదువుదాం. మత్తయి సువార్త 25:40. అందుకు రాజు మిక్కిలి అల్పులైన ఈ నా సహోదరులలో ఒకనికి మీరు చేసితిరి గనుక నాకు చేసితిరని నిశ్చయముగా మీతో చెప్పుచున్నానని వారితో అనెను. ఆమేన్. మిక్కిలి అల్పులైనటువంటి వారికి చేశారు కనుక మీరు నాకు చేశారని దేవుడు మనకి చదివిస్తున్నాడు. పేదలైన వారిని మనము కనికరించాలి. ఈ దర్శనం మనం కలిగి ఉన్నప్పుడు మరి ఎదుటివారిని ప్రేమించే మనసు, ఎదుటివారికి ఇచ్చే మనసు, పెట్టే మనసు కలిగి మనం ఉన్నప్పుడు దేవుని యొక్క మహాకృప మనకి దేవుడు
కృప మన మీద ఉండి మనల్ని దేవుడు కాపాడుతుంటారు. నేను మిమ్మును గురించి ఉద్దేశించిన సంగతులను నేను ఎరుగుదును. ఆయన మన గురించి ఉద్దేశించినటువంటి ప్రతి సంగతులను దేవుడు ఎరుగునని చదివిస్తున్నాడు. ఇర్మియా గ్రంథము 29 మరి 29:11. ఇర్మియా 29:11 తీయండి. నేను మిమ్మును గురించి ఉద్దేశించిన సంగతులను నేను ఎరుగుదును, రాబో కాలమందు మీకు నిరీక్షణ కలుగునట్లుగా అవి సమాధానకరమైన ఉద్దేశములే కానీ హానికరమైనవి కావు. ఇది యెహోవా వాక్కు. హానికరములైనటువంటివి కాదు, సమాధానకరమైన ఉపదేశములే కానీ హానికరములైనవి కావు అని ఇదే యెహోవా వాక్కు అని సెలవిస్తారు. రాబో దినములో నేను మిమ్మును గురించి ఉద్దేశించిన సంగతులు నేను ఎరుగుతున్నాను. రాబో కాలములందు మీకు నిరీక్షణ కలిగినట్లుగా అవి సమాధానకరమైనవి ఉద్దేశములే కానీ హానికరములైనవి కావు. ఇదే యెహోవా వాక్కు అని దేవుడు సెలవిస్తూ ఉన్నాడు. ఆమేన్. ఆది కాండములో కూడా చూస్తే అదే ఏమనగా మనము దేని చేనిలో పనలు కట్టి తిని నా పన లేచి నీ పన చూడుమని మీ పనలు నా పనలకు సాగిలు పడుతున్నాయని దేవుడు చేశాడు. యేసేపుని ఎంతో దేవుడు చేశాడు. చాలా కష్టాలు శ్రమలోంచి యేసేపుని తీసుకొచ్చాడు. ఆది కాండము 37:7 చూద్దాం. ఆదికాండం 37:7. అదేమనగా మనము చేనిలో పనలు కట్టుకొంటిమి, నా పన లేచి నీ పనలు లేచి నీళ్ళు చుండగా మీ పనులు నా పనను చుట్టుకొని నా పనకు సాష్టాంగపడినని చెప్పాను. చూడండి, ఒకళ్ళు దర్శనము కలిగి ఉన్నప్పుడు మరి వాళ్ళకి పక్కన ఉన్నటువంటి వారికి వీస కలుగుతుంది. అన్నదమ్ములు మరి యేసేపు అన్నదమ్ములు 11 మంది అన్నదమ్ములు ఉన్నారు. వారికి మరి యేసేపుకి వచ్చినటువంటి కళలో దర్శనము మరి చెప్తున్నప్పుడు వారికి వీరి మీద ఈశా పుట్టుకొచ్చినట్లుగా చూస్తున్నాం. ఇప్పుడు కళలు కానీ వాడు వచ్చినాడని చెప్పేసి బంధిస్తుంటారు. కానీ ఆయనను బంధించి మరి ఒక గుంతలో, నీళ్ళైనటువంటి గుంతలో పడేస్తారు. మళ్ళా రూబేను వచ్చి మళ్ళా ఆయనను బయటికి తీసి ఐగుప్తీయులు కనిపించడం అనేది మనం చూస్తూ ఉంటాం. చూడండి, మరి ఆయన దేవుడి ప్రణాళిక చొప్పున దేవుడు ఆయనను నడిపించారని మనం నమ్ముచున్నాం. కానీ ఒకసారి ఐగుప్తీయులందరికీ అక్కడ ఉన్నటువంటి బెత్లెహేములో ఉన్నటువంటి మరి అబ్రహాము సంతానం ఉన్నటువంటి 75 మంది ఆ దేశాల్లో మరి కరువు వచ్చినప్పుడు యేసేపుని ఇక్కడ ఎంతో దీవిస్తుంటాడు. 7 సంవత్సరాలు మరి కరువు కాలం, 7 సంవత్సరాలు సమృద్ధి ఇచ్చినప్పుడు మరి యేసేపు ఎన్నో శ్రమలు అనుభవించడం మనం చూస్తాం. ఆయనను మరి పోతీఫర్ భార్య కూడా మరి ఎంతో మోసం పరచాలని చూసింది. కానీ దేవుడికి విధేయత కలిగి ఉన్నాడు కనుక మరి ఆ యొక్క యేసేపు గెలవగలిగాడు. చూడండి, ఎన్నో విషయాల్లో మనము తప్పిపోతుంటాం. దేవుడు మన దర్శనం కలిగి మనం లేకపోతే చాలా ఘోరమైనటువంటి స్థితిలో మనం ఈ లోకంలో ఉన్నాం కనుక మరి ఆ విషయాలన్నింటిలో మనము లోకంలో పడిపోకుండా దేవుని యొక్క మహాశక్తి, మహాకృప మనల్ని కాపాడి రక్షించాలంటే చాలా ఆ భయముతో మనం ఉన్నప్పుడే దేవుని యొక్క దర్శనం కలిగి ఉంటేనే మనం ఈ లోకాన్ని మనం చేయించగలుగుతాం. చూడండి, ఆయన ఒక పోతీఫెర అనేటువంటి ఆయన కానీ మళ్ళా భార్య సమస్తము నేను చెప్పాడు. కానీ చాలా మోసం చేయాలన్నప్పుడైనా మరి ఆ యొక్క భార్య నుంచి దూరంగా పారిపోవడం మనం చూస్తాం. ఆయన తీసుకెళ్ళి జైలు కూడా ఇస్తారు, చాలా బాధలు పెడతారు, శ్రమ పెడతారు ఆయనను. అయినప్పటికీ దేవునికి లోబడినటువంటి వాడు. మనం కూడా దేవునికి లోబడాలి.
మరి మనుషులకి లోకానికి కాదు కానీ దేవునికి భయం కలిగి మనము మరి ఒక దర్శనం కలిగి ఉన్నప్పుడు దేవుని యొక్క మహత్కార్యాలు మనము చూస్తాం. ఆదికాండము 40 అధ్యాయము 41 కూడా చూద్దాము. 41 చూద్దాము. మరియు ఫరో చూడుము, ఐగుప్త దేశమంతటి మీద నేను నియమించి ఉన్నానని యోసేపుతో చెప్పాను. ఆమేన్, హల్లెలూయా. మరి ఐగుప్తు సమస్తం మీద ఆయనను ఉంచాడు. ఐగుప్తు మీద సమస్తం మీద ఉంచాడు కదా. అయితే మరి సమస్తము ఆయనకు అధికారం ఉన్నది, కానీ ఆయన కుటుంబం మీద మాత్రం ఆయనకు అధికారం లేదు. సమస్తం నా మీద పెట్టాడు, సమస్తం నా వశం ఉన్నది, కానీ ఇదిగో నీ కుటుంబం, నీ మీద, ఆయన కుటుంబం మీద నాకు ఏ విధమైన అధికారం లేదు. నేను దేవునికి, నా యజమానికి నేను భయభక్తులు కలిగి ఉన్నటువంటి వాడునని చెప్పేసి పారిపోవడం అక్కడ మనము చూస్తున్నాం. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. ఆదికాండము 41:56 కూడా చూద్దాం. కరువు ఆ దేశము దంతటను ఉండెను గనుక యోసేపు కొట్లన్నీయు విప్పించి ఐగుప్తీయులకు ధాన్యము అమ్మకము చేసెను. ఐగుప్త దేశమందు కరువు భారంగా ఉండెను. ఐగుప్త దేశంలో కరువు భారంగా ఉండెను. కరువు ఆ దేశమంతటను ఉండెను కనుక యోసేపు కోట్లన్నీ విప్పించి ఐగుప్తీయులకు ధాన్యము అమ్మకము చేసెను. ఐగుప్త దేశమందు ఆ కరువు భారముగా ఉండెను. ఆమేన్, హల్లెలూయా. మరి యోసేపు సముద్రపు ఇసుక వలె అతి విస్తారంగా ధాన్యము పోగు చేసెను. కొలుచుట అసాధ్యమైను కనుక కొలుచుటకు మానివేసేది అని 49లో మనం చూస్తాం. విస్తారంగా రండి ఆ దేశం అంతా కూడా. ఆయన ఫరో కలిగిన కళలకు చూడండి సమాధానం చెప్పాడు. 7 సంవత్సరాలు సమృద్ధి అయిన పంట, 7 సంవత్సరాలు కరువు కాలం రాబోతున్నాయి. దేవుడు మరి యోసేపును విస్తారంగా దేశం అంతా కూడా మరి విస్తారంగా దీవించాడు. ఐగుప్తులో కరువు వచ్చింది కదా. అలాగే చూద్దాం. ఆదికాండము మరి 3వ అధ్యాయము 6వ వచనంలో చూస్తే దేవుడు చల్లపూట సమయంలో మరి ఆదామును అవ్వను దర్శించడానికి వచ్చాడు. వీరప్పటికే దేవుని యందు మనీక్షణ కోల్పోయి, దర్శనం కోల్పోయి దిగంబరులై ఉండటం మనం చూస్తాం. ఆదాముని చల్లపూట సమయంలో వచ్చి ఆయన ఎప్పుడు కూడా మనం దర్శిస్తుంటాడు. ఆయన మనతో మాట్లాడుతుంటాడు. ఆయన సమయమును, సందర్భాలను చూసుకుని ఆయన ఏ సమయమునైనా వచ్చి మనం దర్శిస్తుంటాడు. 6వ వచనంలో చూస్తే స్త్రీ ఆ వృక్షము ఆహారమునకు మంచిదియు, ఆ కనులకు అందమైనదియు, వివేకం ఇంచు రమ్యమైనదినై ఉండుట చూచినప్పుడు ఆమె దాని ఫలములలో కొన్ని తీసుకొని తిని తనతో పాటు తన భర్తకును ఇచ్చెను. అతడు కూడా తినెను. చూసారా, రమ్యముగా సుందరంగా ఉండటం వలన అది తీసుకుని మన మధ్యకి చాలా విషయాలు మనము పడిపోతుంటాం. అందంగా రమ్యంగా ఏదైనా కనపడితే మనం వెంటనే దానికి లోబడిపోతాం. మానవుని యొక్క హృదయ లక్షణాలు అలాంటివి అన్నమాట. అందుకని చాలా ఏది చూసినది కావాలి, అది దక్కించుకోవాలన్నటువంటి ఆలోచనల్లో మనం ఎక్కువగా ఉంటుంటాం. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగుగాక. కానీ దేవుడు ఆదాముని దర్శించడానికి వచ్చాడు. చల్లపూట సమయంలో ఆయన దర్శించడానికి వచ్చినట్టుగా మనము చూస్తూ ఉంటాం. మరి వాళ్ళు ఎప్పుడైతే తిన్నారో మరి భార్య ఆ సమయాన్ని చూద్దాం. స్త్రీను చూడటానికి ఇక్కడ 3వ అధ్యాయం ఉంటుంది. ఆ సమయంలో దర్శించడానికి వచ్చినట్టుగా దేవునికి మహిమ కలుగుగాక. అతి శ్రేష్టమైనటువంటి, అతి పరిశుద్ధమైనటువంటి దేవుని యొక్క కార్యాలు, మహత్కార్యాలు చూద్దాము. ఇక్కడ ఆదికాండము 37:36 చూద్దాం.
మిద్యానీయులు ఐగుప్తునకు అతని తీసుకొని పోయి ఫరో యొక్క ఉద్యోగస్తుడును రాజు సంరక్షక సేనాధిపతి అయిన పోతీఫరునకు అతన్ని అమ్మివేసిరి. యోసేపును అమ్మివేయటం మనం చూస్తూ ఉన్నాం. పోతీఫరుకు అమ్మేశారు. పోతీఫరు అనేటువంటి ఆయనకు అమ్మేస్తారు. కానీ యోసేపు ఎప్పుడైతే ఆ దేశంలో ఆ యొక్క పోతీఫరుకు నమ్మకముగా పనిచేస్తాడు, ఆ నమ్మకము మరి దేవుడు ఎంతగా హెచ్చించాడంటే సమస్తము వాటి మీద అధికారిగా నిలబెట్టినట్టుగా మనం చూస్తున్నాం. ఆమేన్, హల్లెలూయా. సమస్త వాటి మీద ఆయన నిలబెట్టినట్టు ఆదికాండము 39:9 మనం చూద్దాం. ఇక్కడనే ఉంటుంది. నీవు అతని భార్యవైనందున నిన్ను తప్ప మరి దేనిని నా కప్పగింపక ఉండలేదు. కాబట్టి నేనెట్లా ఇంత ఘోరమైన దుష్కార్యము చేసి దేవునికి విరోధముగా పాపము కట్టుకొందునని తన యజమానురాలుతో భార్యతో చెప్పాను. చూడండి, నాకు సమస్తం మీద నీ భర్త నాకు అధికారం ఇచ్చాడు ఫరో, కానీ ఆయన పోతీఫరు సమస్తం మీద నాకు అధికారం ఇచ్చాడు, కానీ నీ మీద నాకు అధికారం ఇవ్వలేదు. నా యజమానికి నేను ఎలా చేస్తాను, తప్పు చేస్తాను, నా దేవునికి విరోధంగా నేను ఎలా పాపం చేస్తాను, నేను చేయనని చెప్పేసి అక్కడ పారిపోవటం కూడా మనం చూస్తూ ఉన్నాం. ఆమేన్, హల్లెలూయా. ఆయన పారిపోతున్నట్టుగా కనబడుతూ ఉంటుంది. ఆదికాండం 41:14 యోసేపు 41:14 ఫరో యోసేపును నప్పెను కాబట్టి చెరసాలలో నుండి అతడిని త్వరగా రప్పించిరి. అతడు క్షౌరము చేయించుకొని మంచి బట్టలు కట్టుకొని వర యొద్దకు వచ్చెను. మంచి బట్టలు సౌరం చేయించుకొని మంచి బట్టలు కట్టుకొని మళ్ళా ఆ యొక్క జైలు నుంచి బయటకు తీసుకొచ్చారు. పోతీఫరు భార్య చేసినటువంటి దానికి చెయ్యని తప్పుకు ఆయనను జైల్లో పెట్టించారు. ఇక్కడ ఆయనను ఆ చెరసాల నుంచి తీసుకొచ్చే ముందు మంచిగా సవరం చేయించి మంచి బట్టలు, ప్రశస్తమైన బట్టలు ఇచ్చి ఆయనను బయటికి తీసుకొచ్చినట్టుగా మనం చూస్తున్నాం. దేవుడికి మహిమ కలుగునుగాక. ఆదికాండం 49:1 చూస్తే యోసేపు సముద్రపు ఇసుక రేణుల వలె అతి విస్తారంగా ధాన్యము పోగు చేసెను, కొలుచుటకు అసాధ్యమాయను గనుక కొలుచుట మానివేసాను. ఈ మధ్యలో జరిగినటువంటి స్టోరీ, మరి ఆయన పోతీఫరు కలిగినటువంటి కళను, అలాగే పానీదాయకులు ఇద్దరు జైల్లో ఉండటము, మరి ఆ మేలు పొందుకుని వారిద్దరూ కళలు ఉండటము, వారిద్దరికి యోసేపు ఆ కళల వివరాలు చెప్పటము, అది కళల వివరాలు చెప్పినప్పుడు ఒకళ్ళు మరణించాడు, ఇంకొకడు పోతీఫరుకు మరి ఆ పానదాయకుల పనిగా చేర్చుకోబడ్డాడు. ఈ మధ్యలో పోతీఫరు కళగంటాడు. కళ అర్థం చెప్పే వాళ్ళ గురించి ఎవరు కూడా చెప్పలేని పరిస్థితిలో ఉంటే అప్పుడు ఈ యొక్క మరి పానదాయకునికి గుర్తు వస్తాడు. యోసేపు మీరు జైల్లో ఉంచినటువంటి యోసేపు అని ఒక ఆయన ఉన్నాడు, ఆయన కళలో భావం దేవదూతల ఆత్మ కలిగినటువంటి వాడని చెప్పినప్పుడు అక్కడ మరి ఆ పోతీఫరు ఆయనను తీసుకుని వచ్చేటటువంటి సమయంలో 41 మనం చూసాం కదా. మరియు ఫరో అక్కడ ప్రశస్తమైనటువంటి వస్త్రములు మరి ఆయనకు ధరింపజేసి సౌరం చేయించి తీసుకుని వచ్చారని చూస్తాం. ఈ తర్వాత ఆ కళ భావం చెప్పిన తర్వాత మరి ఇక్కడ సమృద్ధిగా పంట, 7 సంవత్సరాల కరువు, 7 సంవత్సరాలు మరి సమృద్ధైన పంట వస్తుందని చెప్పినప్పుడు ఇక్కడ విస్తారంగా కొలవడానికి అసాధ్యం కాకపోతే కొలవడం మానేస్తారని కూడా అక్కడ మనము చూస్తూ ఉన్నాం. చూడండి, దేవుడు మరి ఎంతగానో హెచ్చించినట్టుగా చూస్తూ ఉన్నాం. అలాగే మరి ఇంకా దేవుని యొక్క మహత్కార్యాలు, సూచక్రియలు, గొప్ప కార్యాలు మరి ఎన్నో విధాలుగా దేవుడు అలాగే దావీదును కూడా ఎంతగానో హెచ్చించాడు. ఒక గొర్రెల కాపరిగా ఉన్నటువంటి ఆయనను కూడా ఎంతో హెచ్చించాడు కదా. మరి ఎందుకో పనికిరానటువంటి వాడు ఆయనను మరి సమూయేలు ద్వారాగా అభిషేకించి ఆయనను మరి గొలియాతును కొట్టి మరి ఎంతగానో ఆయన పేరు పొందినటువంటి యుద్ధములో చేయడానికి దేవుడు ఆయనకు తోడైనటువంటి. కానీ సంసోను
చూడండి సంసోన్ జీవితంలో మరి చూస్తే స్త్రీ ద్వారాగా పడిపోవడం చూస్తాం. దేవుడు నాజీరు చేయబడినటువంటి ఎవరినైనా కూడా అభిషేకించుకున్న వ్యక్తులు ఎవరినైనా కూడా మరి ఎన్నడూ కూడా విడవనటువంటి దేవుడు దీవిస్తాడు. ఆయన మాట్లాడే దేవుడు, కరుణ చూపించే దేవుడు, కృప చూపించే దేవుడు, మహాకార్యాలు సూచక్రియలు జరిగించేటువంటి దేవుడు. మన పట్ల మన నమ్మకాన్ని దేవుడు చూసి మనల్ని దీవిస్తాడని, మనల్ని ఆశీర్వదిస్తాడు, మనం గొప్పగా చేస్తాడని దేవుడు చెలవిస్తున్నాడు. మరి వాక్యాలను బట్టి మనం ప్రార్థన చేసుకున్నాము. ఈ దర్శనం మనం కలిగి ఉన్నప్పుడు దేవుని యొక్క మహాశక్తిని, మహాసమృద్ధిని, సమాధానాన్ని, శాంతిని కూడా చూసి మరి ఈ లోకాన్ని జయిస్తామని కూడా దేవుడు సెలవిస్తున్నాడు. దేవునికి మహిమ కలుగుగాక. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామములో చిన్న ప్రార్థన చేసుకున్నాం. తండ్రి నీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. తండ్రి ఈ దర్శనం మేము ఎప్పుడైతే కలిగి ఉంటామో ప్రభా, మరి మా హృదయంలో నింపుకొని ప్రతి ఒక్క కార్యమును ప్రభా మా జీవితంలో, మా బ్రతుకులో మీరు నైనా తండ్రి ప్రతి కుటుంబాన్ని దర్శించి ప్రతి కుటుంబంతో మాట్లాడి ప్రభా యేసేపుని ఎలాగైతే ఏ రీతిగా ప్రభా నమ్మకంగా ఉన్నాడో అది మరి నేను పరస్త్రీ నుంచి ఎలా పారిపోయాడో మరి నా సంసోన్ అయితే ప్రభునైనా మరి ఒక స్త్రీ ద్వారా పడిపోయిన జీవితంలో చాలా కోల్పోవడం మనం చూస్తాం. కానీ దావీదు కూడా కోల్పోయి మళ్ళీ తిరిగి దేవుని యొక్క ఆత్మను పొందుకొని ఆయన మళ్ళీ తిరిగి ఆయన స్వాస్థాన్ని మళ్ళా దేవునికి హృదయానుసారంగా మారాడు. అలాగే ప్రభు యేసేపు కూడా మరి దూరంగా ఇలాంటి స్త్రీలకు పారిపోవడం మనం చూస్తాం. ధనము కావచ్చు ప్రభా, స్త్రీలకు కానీ ఈ లోకంలో ఉన్న దేనికి కూడా ప్రభు లోబడకుండా తండ్రి మా యొక్క సమస్త స్వాస్థ్యమును మీ స్వాధీనంలో ఉంచుకొని మీ మాటలు మా హృదయంలో, మా పెదాల మీద ఆయన మా యొక్క నుదుటి మీద భాస్కం వల్లే కట్టుకొని ఉండడానికి సహాయం చేయమని ప్రతి కుటుంబాన్ని దీవించి ఆశీర్వదించి మహిమ పొందుకోమని యేసయ్య క్రీస్తు నామంలో ప్రార్థన చేసి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. ఈ వీడియో నచ్చినట్లయితే షేర్ చేయండి, లైక్ చేయండి, అనేక మందికి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆమేన్.